నమస్కారం అండి. అక్షర ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కంటెంట్ వచ్చేసి కణం జీవుల మౌలిక ప్రమాణం అంటే సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఈ పాఠం గురించి మనం తెలుసుకుందాం. మనము ఈరోజు టాపిక్లో కణం అంటే ఏంటి, కణశాస్త్రం అంటే ఏంటి, మైక్రోస్కోప్ గురించి కొన్ని విశేషాలు, ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు శాస్త్రవేత్తల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కణం గురించి మనం మాట్లాడుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. కణంకి డెఫినేషన్ ఏంటంటే సజీవుల్లో నిర్మాణాత్మక క్రియాత్మకమైనటువంటి ప్రమాణమే కణం అంటారు. మనకు బిట్ ఎలా వస్తుందంటే సజీవుల్లో ఉండే నిర్మాణాత్మక క్రియాత్మకమైనటువంటి ప్రమాణం ఏమిటి అని అడగవచ్చు. అప్పుడు ఆన్సర్ మనము కణం అని పెట్టాలి. నెక్స్ట్ కణశాస్త్రం. మరి కణశాస్త్రం అంటే ఏంటి అంటే కణం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని కణశాస్త్రం అని అంటారు. మరి ఈ కణశాస్త్రంలో ఏముంటుంది అని అంటే కణం యొక్క నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఉంటుంది. కణం యొక్క నిర్మాణం, ఇంకా కణం యొక్క విధుల గురించి తెలియజేసేటువంటి శాస్త్రాన్ని కణశాస్త్రం అని పిలుస్తారు. ఇక్కడ విధి అంటే పని. ఏది చేసే పని? కణం చేసేటువంటి పని. అంటే కణశాస్త్రంలో కణం యొక్క నిర్మాణం స్ట్రక్చర్, దాని యొక్క విధి అంటే అది చేసేటువంటి పనుల గురించి తెలిపేదే కణశాస్త్రం. మరి ఈ కణాలను నేరుగా మనం చూడగలమా కంటితో అంటే కణాన్ని మనం చూడలేము. ఎందుకంటే కణాలు అతి సూక్ష్మమైనటువంటివి అన్నమాట. కాబట్టి కణాలను మైక్రోస్కోప్ ద్వారానే మనం చూడగలము. మరి ఈ మైక్రోస్కోప్ను ఎవరు కనుగొన్నారు అని అంటే 1595 సంవత్సరంలో జకారియన్ జాన్సన్, పేరు జకారియన్ జాన్సన్, తర్వాత అతని తండ్రి అయినటువంటి హేల్స్, ఇద్దరు శాస్త్రవేత్తలు కలిసి ఈ మైక్రోస్కోప్ సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేశారన్నమాట. జకారియన్ జాన్సన్ ఇంకా హేల్స్ ఇద్దరు శాస్త్రవేత్తలు తయారు చేశారు. మరి ఈ మైక్రోస్కోప్ గురించి డీటెయిల్గా చెప్పాలంటే మైక్రోస్కోపు దేనితో నిర్మితమవుతుంది అంటే కటకాలతో నిర్మితమై ఉంటుంది. ఈ విధంగా కూడా బిట్ రావడానికి అవకాశం ఉంది. మైక్రోస్కోప్ దేనితో నిర్మితమై ఉంటుంది అంటే కటకాలతో నిర్మితమై ఉంటుంది. మరి మైక్రోస్కోప్లో ఒకే ఒక కటకం ఉంది అనుకుందాం. ఒకే ఒక కటకం ఉందంటే అది సామాన్యమైనది. మరి ఒకటి కంటే ఎక్కువ కటకాలు ఉన్నాయంటే అది సంయుక్త సూక్ష్మదర్శిని. మరి ఈ సంయుక్త సూక్ష్మదర్శిని ఈ జకారియన్ జాన్సన్ తర్వాత హేల్స్ ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేశారు. మరి ఈ సంయుక్త సూక్ష్మదర్శిని వాడడానికి నిర్దేశించినటువంటి శాస్త్రవేత్త వచ్చేసి యాంటోనీ వాన్ లువెన్హాక్. ఈ మైక్రోస్కోప్ యొక్క వాడకాన్ని నిర్దేశించింది యాంటోనీ వాన్ లువెన్హాక్. అందుకే ఈయనని ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ అని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ. ఇక్కడ బిట్ రావడానికి అవకాశం ఉంది. మరి ఈయన 1674 సంవత్సరంలో ఏం చేశాడనంటే ఈ సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా ఈస్ట్, ప్రోటోజోవా, ఇంకా అతి సూక్ష్మాతి జీవులను, ఇంకా నీటి బిందువులో ఉండేటువంటి సూక్ష్మజీవులను ఈ సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాడు. ఇంకా ఇతని జీవితకాలంలో, ఎవరి జీవితకాలం? యాంటోనీ వాన్ లువెన్హాక్ జీవితకాలంలో భూతద్దాలను కూడా తయారు చేశాడట. ఈయన ఇంకా దేని స్టడీ చేశారంటే సజీవుల గురించి, నిర్జీవుల గురించి
రెండింటి గురించి స్టడీ చేశారు. 1678వ సంవత్సరంలో ఈయన సూక్ష్మజీవులకు ఎనిమల్క్యూల్స్ అని పేరు పెట్టాడు. వాటిని తెలుగులో జంతుకాలు అని పిలుస్తారు. అయితే ఇంకొక శాస్త్రవేత్త వచ్చేసి ఇవి జంతుకాలు కాదు, 1754వ సంవత్సరంలో హెరెన్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త వచ్చేసి ఇవి జంతుకాలు కాదు, వీటిని బ్యాక్టీరియాలు అని పేరు పెట్టేశాడనమాట. హెరెన్బర్గ్ 1754వ సంవత్సరంలో. ఇది ఒక టాపిక్. నెక్స్ట్ రాబర్ట్ హుక్ గురించి మనం మాట్లాడుకుందాం. రాబర్ట్ హుక్. మరి ఈ రాబర్ట్ హుక్ కూడా సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేశాడు. మరి ఈయన ఏం కనుక్కున్నాడు, ఏం పరిశోధించాడు అని అంటే ఓకు చెట్టు యొక్క కాండం మీద ఈయన పరిశోధనలు అనేవి జరిగాయి. ఏ చెట్టు అంటే ఓకు చెట్టు. ఈ ఓకు చెట్టు యొక్క కాండాన్ని కట్ చేసి ఆ లేత కాండంపై ఉన్నటువంటి పల్చటి పొరను సంయుక్త సూక్ష్మదర్శినిలో పరిశీలించాడు. అలా సంయుక్త సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తే ఆయన ఏం గమనించాడంటే ఒక తేనె తుట్ట లాంటి నిర్మాణం ఇలా కనిపించిందనమాట. తేనె తుట్ట లాంటి నిర్మాణం. మరి ఈ తేనె తుట్ట లాంటి నిర్మాణంలో ఇలా చిన్న చిన్న గదులను గమనించాడు. ఇలా చిన్న చిన్న గదులను గమనించి ఇతను ఏమన్నాడంటే వీటిని సెల్స్ అని పేరు పెట్టాడు. సెల్స్. సెల్స్ అంటే లాటిన్ భాషలో చిన్న గది, లిటిల్ రూమ్ అని పిలుస్తారు. ఆ విధంగా రాబర్ట్ హుక్ కణం అని పేరు పెట్టాడు. అంటే కణాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తి. సైన్స్ చరిత్రలోనే ముఖ్యమైన ఘట్టం కణం అనేది. అందుకే ఈయనను కణానికి ఆద్య పితామహుడని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ సైటాలజీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ సైటాలజీ అని ఎవరిని పిలుస్తారు అని అంటే రాబర్ట్ హుక్ను పిలుస్తారు. ఈ రాబర్ట్ హుక్ కణాల మీద కూడా గ్రంథాన్ని రచించారనమాట. మైక్రోగ్రఫీ అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఇంకా ఈ యాంటనీ వాన్ లువెన్హుక్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే సజీవులపై అధ్యయనం చేశాడు యాంటనీ వాన్ లువెన్హుక్. ఈ రాబర్ట్ హుక్ అనే అతను నిర్జీవుల పైన అధ్యయనం చేశాడు. తర్వాత ఈ రాబర్ట్ హుక్ కణాన్ని ప్రతిపాదించినప్పటికీ దాని తర్వాత 200 సంవత్సరాల తర్వాత కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారన్నమాట. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కణం ఏర్పడిన 200 సంవత్సరాల తర్వాత కణ సిద్ధాంతం అనేది మొదలైంది. అయితే ఈ కణ సిద్ధాంతం ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే కణం సిద్ధాంతంలో కణాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని పెద్దగా ధృవీకరించలేకపోయారన్నమాట. ఆ విధంగా ఆ కణ సిద్ధాంతం అనేది ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయిందండి. తర్వాత నెక్స్ట్ కణ సిద్ధాంతం దానికి సంబంధించి కంటిన్యూ అనేది సిలబస్ను స్టార్ట్ చేద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.